సౌమ్య ఒకటి ఏంటంటే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజాలు చెప్పాలి. ఫేస్బుక్ నుంచి నాకు ఆ అబ్బాయి సీను అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. మేడం నాకు కాల్ వస్తుంది మేడం, లిఫ్ట్ చేయమంటారా? తొందరగా చెయ్యి, కానీ మేమున్నామని చెప్పకు. ఉన్నాము రిలేషన్షిప్ లో, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు వద్దు అంటున్నప్పుడు నువ్వు కూడా నా నా డెసిషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మరి ఎంతకాలం అందరి ముందు తిరిగింది, అందరి రూముల్లో నా పద్ధతిగా మాట్లాడు. నా దగ్గర ఫుల్ గా డేటా ఉంది, 2-3 సీడీలు ఉన్నాయి. సార్ సీను గారు, కొంచెం మీరు ఆ క్యారెక్టరైజేషన్ చేంజ్ చేయకుండా కొంచెం వినండి, ఒక 2 నిమిషాలు. మీకెందుకండి అసలు? మీరెవరు అసలు? నీ తాట తీస్తాను. ఏ సీను, సౌమ్య వీడేదో సైకోలాగా మెంటల్ పేషెంట్. హలో 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 బాస్, వీడెవడు మధ్యలో? ఓయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు? నలగేట్ దగ్గర ఉన్నావా, బస్ స్టాండ్ దగ్గర ఉన్నావా, లేకపోతే రాణిగారి తోటలో ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. 2 నిమిషాలు మా కుర్రలు వచ్చి నీకు ఇంక వద్దులే చెప్పకూడదు. తీసుకురమ్మనండి, మాట్లాడాం. ఒక్కే ఎనవా నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. మనతో పాటు ఉన్నారు గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మా నమస్తే తల్లి. ఆజాద్ గారు, మనం ప్రతి వారం కూడా ఒక్కొక్క సమస్య తీసుకుని దానికి లీగల్ సొల్యూషన్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తూ ఉన్నాం. అవునమ్మా. సో ఈ మధ్యకాలంలో మనం చాలా కేసెస్ చూసాం. అంటే ఆ బ్లాక్ మెయిలింగ్ మరీ దారుణంగా, పరిచయాలు పెంచుకోవడాలు, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయ్యి అవి పెట్టుకొని మళ్ళీ వాళ్ళని వేధించడాలు, ఇవి ఎక్కువైపోతున్నాయి. అంటే మన ఫోన్ చేతికి వచ్చినప్పటి నుండి ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్. అవును తల్లి. తర్వాత తెలుసుకోకుండా అందులో మునిగిపోవడం, మన పర్సనల్ విషయాలు ఎక్కువ డీప్ గా చెప్పేయడం, షేర్ చేసుకోవడం, మన బలహీనతలు కూడా చెప్పేస్తుంటారు, ఎదుటి వాళ్ళు దాన్ని క్యాచ్ చేస్తుంటారు. అవునమ్మా. మెయిన్ గా అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్ లో, అంటే ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నా మళ్ళీ కొత్తగా పెళ్లి కావాలి అనుకుంటున్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే ఉంటది. అవునమ్మా. సో నిన్న నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి నుండి. అమ్మాయి ఇదే సేమ్ లవ్ కేసు అనమాట. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని కొంచెం లవ్ ట్రాక్ నడిచినట్టుంది. అమ్మాయిని ఇప్పుడు అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు అందులోంచి బయటపడాలి, మళ్ళీ కేసు పెట్టాలి అంటే పరువు పోతుంది అని భయం. పెళ్లి కుదిరింది, నా సిచ్యువేషన్ ఏంటి, నేను బతకాలా చావాలా అన్న సిచ్యువేషన్లో అమ్మాయి కాల్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మనం సజెషన్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం వాడికి కొంచెం బుద్ధి రావాలి. ఒకసారి అమ్మాయికి కాల్ చేయండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు కాల్ వెయిటింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है. హలో, సౌమ్య అన్న మాట్లాడేది? సౌమ్యనే మేడం. సౌమ్య, నిన్న నాతో మాట్లాడావు కదా, నేను అనుష. మేడం జస్ట్ ఇప్పుడు అతను కాల్ చేశాడు, లైన్ లోనే ఉన్నారు. ఓకే చేశాను నేను. పెట్టమంటారా కాన్ఫరెన్స్? ఫస్ట్ యాక్చువల్ గా సౌమ్య, నీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పు. ఎందుకంటే మనతో పాటు ఇప్పుడు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పిన తర్వాత అతనితో మాట్లాడదాం, అతని వ్యూ కూడా విందాం. అసలు ఇష్యూ ఏంటో చెప్పు. అదే మేడం, నిన్న మీకు చెప్పాను కదా, ఇప్పుడు సార్ కూడా ఉన్నారు, చెప్తాను. అంటే సేమ్ అందరిలాగే మేడం, మనం ఏంటి తెలియని ఏజ్ లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది. ఫేస్బుక్ నుంచి నాకు ఆ అబ్బాయి సీను అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. సో మేము ఎలా అంటే డైలీ అందరిలాగే చాట్ చేసుకోవడము, ఫోన్ మాట్లాడుకోవడము, అట్లనే మా జర్నీ కూడా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో చాలా బాగున్నాడు. తన మాటలు కూడా ఎలా ఉంటాయంటే స్వీట్, అంటే ఇంకా తన కోసం ఏమన్నా చేయొచ్చు, తను మన కోసం ఏమన్నా చేసేలా ఉన్నాడు. ఇంకా బ్లైండ్ గా గుడ్డిగా నమ్మేయడం అంటారు కదా, అంటే ఆ స్టేజ్ అన్నమాట. అప్పుడంతా అలా ఉండేది. తర్వాత రాను ఏంటంటే ఒక సైకోలా బిహేవ్ చేసేవాడు. అంటే ఎవరితో మాట్లాడనీకపోవడం, ఇంకా తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు ఏ పని ఉన్నా సరే అన్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలి తన దగ్గరికి. ఓకే. తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అసలు కనీసం అవతల మనిషి ఏ సిచ్యువేషన్ లో ఉంది తనకి ఏం అవసరం లేదు. అట్లనే చాలా పొసెసివ్ గా కూడా ఉండేవాడు. ఓకే. అట్లా ఎలా అంటే నాకు ఇంకా రాను భయం వేసేది మనిషిని చూస్తే. అప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయినప్పుడు అంత స్వీట్ గా మాట్లాడాడు, అంత బాగా మాట్లాడాడు. అసలు కలర్ బయటకు వచ్చింది.
తర్వాత రాను రాను బయటపడింది ఇదంతా. ఉమ్, అంటే అలాంటి ఇంకా నేనేంటంటే ఒక అబ్బాయిని నమ్మితే మీకు తెలుసు కదా మేడం, లేడీస్ ఎలా అంటే ఒక అమ్మాయిని నమ్మితే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఇంకా నమ్మకంతో, అంటే రిలేషన్షిప్ ఇలాంటిది కదా, అబ్బాయి మంచోడు కదా అని నమ్మి చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము. ఉమ్, ఉమ్, ఇంకా ఉమ్. అబ్బాయి వాటిని అన్నిటిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎలా అంటే ఇప్పుడు అసలు నాకేమో మ్యారేజ్ కూడా సెట్ అయింది మేడం, అబ్బాయికి అది చెప్తున్నా కూడా వినట్లేదు అతను. అంటే ఇప్పుడు మీరు రిలేషన్ లో లేరు? నేను లేను, కట్ నేను వద్దనే చేసుకున్నావా? చెప్తున్నాను. కట్ చేసుకున్నాను మేడం, కానీ అబ్బాయి వదలట్లేదు. అది ఏం కావాలంటున్నాడు ఏంటి? ఆ అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, నేను ఇంటికి రానా, నువ్వు ఇంటికి వస్తావా, మనం అయ్యో. బయటకి వెళ్దాము, అక్కడికి వెళ్దాం, నువ్వు రావాలి. ఉమ్. లేదు నాకు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయిందంటే నాకు అవన్నీ కాదు తెలీదు. సౌమ్య, ఇంటికి వచ్చే అంత క్లోజ్నెస్ మరి నువ్వెందుకు ఇచ్చావు? అడుగుతారు కదా ఎవరైనా. అడుగుతారు ఇప్పుడు మేడం, వాడు ఎలాంటోడో అదే తెలుసుకోకుండా ఎందుకు మూవ్ అయ్యావమ్మా మరి? అదే మేడం చెప్తున్నా, అసలు ఎలా అంటే ఈ దరిద్రం సోషల్ మీడియా ఉంది కదా, ఎలా తెలుస్తుంది మనకి, స్టార్టింగ్ లో తెలీదు. సరే నేనేంటంటే అయినా అదే కూడా చెప్తున్నా ఎంతైనా కదా. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా. వాడు లవర్ అయ్యుండొచ్చు, ఎవడైనా అయ్యుండొచ్చు. ఇంటి దాకా మనం తీసుకొచ్చుకోకూడదు కదా. తీసుకొచ్చుకోకూడదు. అదే ఇప్పుడు చూడు, ఇది తెలుస్తుంది. మళ్ళీ నేను రియలైజ్ అయ్యాను మేడం, చాలా రియలైజ్ అయ్యా. ఈ లోపే జరగాల్సింది జరిగిపోయింది. ఏమంటాడు? ఇప్పుడు ఏం లేదు, అదే మళ్ళీ రమ్మంటున్నాడు. ఇప్పుడు రాకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను. ఆహా, కలవాలి ఇప్పుడు వాడిని, అంతేనా? ఇప్పుడు కలవాలి, లేకపోతే ఏం చేస్తాడంట? వెళ్ళిపోవాలి. ఏం చేస్తాడు? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మేడం, ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో నేను పెట్టేస్తాను అంటున్నాడు. అది విషయం, ఫోటోస్ ఉన్నాయి వాడి దగ్గర. ఫొటోస్ ఉన్నాయి, అవి పెడతాను అంటున్నాడు. ఎలా మేడం ఇప్పుడు మ్యాచ్ చాట్స్ అమ్మ, చాట్స్ ఏమన్నా చేసావా? చాట్స్, వీడియో కాల్స్ చాట్స్ ఉన్నాయి మేడం అతని దగ్గర, బాగా క్లోజ్ గా ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. వాడు ప్లాన్డ్ గా ఉన్నాడు అసలు. అబ్బా, ఈ విషయంలో అమ్మాయిలకి చెప్పలేము, అబ్బాయి వాడిని అసలు. ఇప్పుడు క్లోజ్ గా ఉన్నాయా పోనీ? క్లోజ్ లో అంటే అంత క్లోజ్ గా ఏం లేదు చాట్స్ మేడం. ఏమన్నా బాగా? సెల్ఫీలు దిగిని రెస్టారెంట్కి వెళ్ళి ఉంటాయి కదండి, భోజనానికి వెళ్ళి. ఫోటోల్లో తెలుస్తుంది కదా. ఓకే ఓకే, నీకు అప్పుడు డౌట్ రాలేదా వాడు ఫోటోస్ ఎందుకు తీసుకుంటున్నాడు పెళ్లి కాకముందు అన్నది? నీకు డౌట్ రాలేదా? ఎలా వస్తుంది మేడం, అంటే సరదాగా రిలేషన్షిప్ లో వాళ్ళు తీసుకుంటారు కదా మేడం, బయటకు తీసుకుంటాం కదా. నేను అదే చూడు, మత్తులో ఉండి అట్లా ఇలా టర్న్ అయింది. ఇప్పుడు ఇప్పుడు నీకు మ్యారేజ్ సెట్ అయింది. అవును మేడం, మ్యారేజ్ సెట్ అయింది. ఇంకా 2 months లో మ్యారేజ్ నాకు. ఓకే, ఇంట్లో వాళ్ళతో ఎప్పుడన్నా చర్చించడం లాంటివి ఏమన్నా చేసావా? లేదు మేడం, ఇలాంటివి అసలు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలమా మనం? ఫస్ట్ చెప్పలేము, చెప్తే ఎలా తీసుకుంటారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఈ లోపు ఈ అబ్బాయికి ఆ విషయం తెలిసి ఈ అబ్బాయి ఏం చేస్తాడో తెలియదు కదా. ఓకే ఓకే, వాడు ఇది అల్స్గా తీసుకొని చేస్తున్నాడు. లాక్ అయి ఉన్నాను మేడం, నేను ఇంట్లో చెప్పలేను, ఈ అబ్బాయికి చెప్తే వినిపించుకోవట్లేదు, ఇట్లా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నేను మిమ్మల్ని అప్రోచ్ ఇప్పుడు ఇందాక మాట్లాడాడు అన్నావు కదా, ఏమంటున్నాడు? ఇప్పుడు కూడా అదే, చిన్ని ఏం చేస్తున్నావు అని అంటున్నాడు. అంటే ఎలా మాట్లాడతాడంటే స్టార్టింగ్ లోనే తిన్నారా, ఏం చేస్తున్నావు అలా అంటాడు, సడన్ గా మనిషి సైకో అయిపోతాడు. ఓకే ఓకే, స్ప్లిట్ పర్సనాలిటీ ఏమన్నా ఉందేమో సార్ వీడికి, అంతేనా? సడన్ గా అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ నచ్చక దూరం అయ్యావు, అతనితో ప్రాబ్లం వద్దు, అంతేనా? అవును. నువ్వేమన్నా మిస్టేక్స్ చేసావా పోనీ? జనరల్ గా నువ్వేమన్నా మిస్టేక్స్ అయితే నువ్వు చేయలేదు కదా? నేను ఏ మిస్టేక్స్ చేయలేదు. అంటే రిలేషన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతాయి అదే కదా. అదే, అందుకే ఓపెన్ గా సౌమ్య ఒకటి ఏంటంటే, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజాలు చెప్పాలి, లేదంటే నీకే నష్టం. ఓకే, వాడు అంత ధైర్యంగా నిన్ను కాదు సౌమ్య, ఒక సిస్టర్ లా తీసుకో. వాడు అంత ధైర్యంగా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఉండాలి? వాడు నీకు తెలియకుండా ఎన్ని వీడియోలు పెట్టుకున్నాడో. మేడం చాట్ అంటే కొంచెం ఇప్పుడు రొమాంటిక్ గా చేసుకుంటాం కదా. ఓకే ఓకే, రొమాంటిక్ గా చాట్స్ చేస్తాం కదా. బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారా మీరు? ఏ సందర్భంలో అయినా బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాం మేడం. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ తో వాళ్ళ రూమ్ కి తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి. అప్పుడు తెలియకుండా ఒక మిస్టేక్ జరిగిపోయింది. అది తను ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు ఆ సిచ్యువేషన్ ని. రైట్ రైట్, అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమైంది. మేడం నాకు కాల్ వస్తుంది మేడం, లిఫ్ట్ చేయమంటారా? తొందరగా చెయ్యి, కానీ మేమున్నామని చెప్పకు, నేను మ్యూట్ లో పెడతాను, నువ్వు అలాగే విను. ఓకే మేడం. నార్మల్ గా మాట్లాడు, వాడితో మాట్లాడినట్టు. ఒక్క నిమిషం మేడం, కట్ అయింది, మళ్ళీ చేస్తాడేమో చూద్దాము. చేస్తున్నాడు ఇంత నుంచి మీతో మాట్లాడుతుంటే. ఓకే ఓకే, ఇది కూడా గొడవ పెట్టుకుంటాడు మళ్ళీ. ఒక్క నిమిషం మేడం, చేస్తున్నాడు. మ్యూట్ లో పెట్టినా, మీ కాల్ ని ఆఫ్ చేయండి, మనది మ్యూట్ పెట్టేసిన అసలు, ఇంకా వాళ్ళకి వినిపించదు. హలో హలో చిన్ను, హలో సీను చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు సీను, ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి ఇంకా ఎందుకు ఛాన్సెస్ ఉంది? వాడు చూడు,
ఇంకా తనకేదో ప్రాబ్లం ఉంది, లేడీస్ ప్రాబ్లం ఏదో మాట్లాడుతుంది. ఎలా కాల్ కట్ చేయను? నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏంటి సీను, నీకు చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తే ఎట్లా చెప్పు? అర్థం చేసుకోకుండా మ్యాచ్ ఫిక్స్ అయింది సీను. నీకు తెలుసు కదా ఒక అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. మనం ఓకే ఉన్నాము రిలేషన్షిప్ లో, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు వద్దు అంటున్నప్పుడు నువ్వు కూడా నా డెసిషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఆటకాలు సీను. ఇదే చెప్తున్నా సీను, నేను నీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చూచిండు లవ్ చేసినంత కాలం చేసుకున్నావు, తిరిగినంత కాలం తిరిగావు. ఇప్పుడు ఏంటిది? నీకు చెప్తా ఉన్నావు కదా. కాదు సీను, మరి నువ్వు ముందున్నప్పుడు ఇప్పుడు ఉన్నావా నేను అలా ఉండడానికి? లవ్ చేసుకున్నావు అంటున్నావు, మరి ముందు ఇలా ఉన్నావా నువ్వు? ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటే ఏ అమ్మాయి ఉంటుంది నీతో సైకోలాగా బిహేవ్ చేస్తుంటే? చిన్ను, పరిస్థితులు బట్టి మారాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం నా బాధ్యత. అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నిమిషంలో క్యారెక్టర్ చేంజ్ చేశాడు. అమ్మాయి ఏదైనా ప్రాబ్లం లో ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడాలి, కానీ నువ్వే ప్రాబ్లం అవ్వకూడదు కదా అక్కడ. ఇప్పుడు నువ్వే ప్రాబ్లం నాకు చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా. నేను లవర్ లా కాకుండా ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా అది చూడటం అది నీకు రాంగ్ గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? కానీ ఓవర్ ఉండకూడదు, మాట్లాడుతున్నాడు. ఉండకూడదు. మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా బ్రదరు ఫాదర్ అని చెప్పి, ఎవడన్నా బ్లాక్ మెయిల్ చేస్తాడా? బ్రదరు ఫాదర్ లాంటి అయితే బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేనేం చేయాలి? నువ్వే జీవితం, నువ్వే సర్వస్వం అనుకుంటుంటే డబ్బులు సంపాదించేది. నిన్ను నేను కన్విన్స్ చేసుకోలేను, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను. ఇప్పుడు నేను ఏదైనా చేసుకుంటే ఎవరి దానికి నువ్వు తీసుకుంటావా రెస్పాన్సిబిలిటీ? ఎంతకాలం అందరి మనం తిరిగింది, అందరు రూముల్లో. నువ్వు చెప్తున్నా పద్ధతిగా మాట్లాడు. ఇప్పటికే చాలా క్రాస్ చేసావు, ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావు, ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టుకుంటున్నావు సీను. ఇంకా 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 దిగజారద్దు ప్లీజ్. దసరా తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి, నా మాటిని. బెదిరిస్తున్నాడండి బాబోయ్. నువ్వు రమ్మంటే వచ్చి నీ పక్కన కూర్చొని తాళి కట్టడానికి నాకంటూ ఫీలింగ్స్ లేవా? నీకు ఆల్రెడీ మనకు ఆల్రెడీ టాపిక్ జరిగింది. జరిగితే ఏంటి సీను? ఇప్పుడు నమ్మి వచ్చాను. ఒక పని చెయ్యి, నువ్వు పెళ్లి చేసుకో, కానీ నాతో రండు. పిచ్చా నీకేమన్నా? నీ చెల్లెని అకౌంట్ ఎట్లానే మాట్లాడతావా నువ్వు? ఇట్లానే మాట్లాడతావా? వాళ్ళెవరు తిరగలేదు కదా, నువ్వు నాకు తిరిగావు కదా. నీకేమన్నా మెంటలా? పెళ్లి చేసుకున్న తర్వాత నీతో ఉండేదేంటి? మరి వాడు పిచ్చోడా? నేను పెళ్లి చేసుకున్న వాడు ఏమన్నా పిచ్చోడా? వాడి నుంచి మనకు అనవసరం, మనం హ్యాపీగా ఉందాం అంతే. లేకపోతే నేనేం చేయాలి? నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పా. నా దగ్గర ఫుల్ గా డేటా ఉంది. 2-3 సీడీలు ఉన్నాయి, 2-3 పెన్ డ్రైవ్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. అవి ఆల్బమ్ చేసి మీ ఆయన్ని పెళ్లి గిఫ్ట్ లాగా ఇస్తా. వాడు ఇంత దిగిచ్చాడు చూడు. నేను చాలా తప్పు చేస్తున్నావు సీను, నేను చెప్తున్నా చాలా తప్పు చేస్తున్నావు. ఇప్పుడు ఏదైనా తాగిపోవాలని నువ్వు బిహేవ్ చేసేదానికి నమ్మి నేను వచ్చినందుకు ఇదో సీను నువ్వు చేసేది. నేను ఎంత నమ్మాను నేను చెప్పు. ఇప్పుడు ఇదే నేను కూడా ఆడవచ్చు, అర్థమైందా? నువ్వు నన్ను వాడుకుని వదిలేసావు అని నేను ఆడవచ్చు అని ఏడుస్తున్నాను. ఏంటి అబ్బాయిలు అమ్మాయిలు మాకు ఎమోషన్ లేవా? ఇప్పుడు నీ నన్ను లవ్ చేసావు, కొద్దిగా ఏదో కేరింగ్ గా కొంచెం అటు ఇటుగా గట్టిగా మాట్లాడాను కొన్ని విషయాల్లో. అవును నేను తప్పు చేశాను కానీ అబ్బాయి అంటున్నావు కదా, అబ్బాయి అన్నట్టు చూడట్టు వదిలేసాయి నీ అబ్బాయిని. అంటే అబ్బాయి అయితే ఏమన్నా చేయొచ్చా సీను? అమ్మాయిలకైతే ఏముండవా? బొమ్మలాగా మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, అంతేనా? ఇప్పుడు అయిపోయింది, చక్కగా పెళ్లి చేసుకున్నావు. వద్దు సీను, నువ్వు ఏం చేసినా నేను నీ దగ్గరికి రాను సీను. ఇప్పుడు ఎక్కడున్నావు? వస్తాడండి, ఎక్కడున్నావు అంట చెప్తే ఏం చేస్తావు? నువ్వు హైదరాబాద్ లో హాస్టల్లో మీ ఫ్రెండ్ హాస్టల్లో ఉన్నావని తెలుసు. మీ రూమ్ కి వచ్చాను, నువ్వు అక్కడ లేవు. నేను పండగకొని వచ్చాను, పండగ నుంచి వచ్చి నాకు చెప్తున్నా మామూలుగా ఉండదు. అటు బెదిరిస్తున్నాడండి. మీరు ఇది కూడా మాట్లాడలేదు. తర్వాత మీ అమ్మ నాన్న పరుగు పోతాయి. మీ అమ్మ నాన్న రోడ్డు మీద లాగుతారు. అసలు మీ నాన్న హార్ట్ పేషెంట్, చెప్తున్నా. కొంచెమైనా ఉందా సీను ఇలా మాట్లాడడానికి? నీకు మంచిగా మెసేజ్ చేసి ఒక అబ్బాయి ఇష్టపడతాడని చెప్పి నన్ను నేను నీ దగ్గర ఇచ్చేసుకోవడం నేను చేసిన మిస్టేక్ అంటావు సీను.
నేను నీ కోసం అంత బంగారం కొని మన పెళ్లికి రెడీగా అన్ని చేసుకుంటే ఎవరికి కావాలి సీను బంగారం? మనిషి కావాలి సీను. మంచి మనిషి అంటే నేను అందరిని వదులుకొని నీతో మాట్లాడదామా? వాడు ఇంటికి బయటికి రావుతా అంటున్నాడు. మాట్లాడదామా? అమ్మాయిలతో వదులుకుని నీ దగ్గరికి వచ్చాను. వాడికి ఎక్కువ స్పేస్ ఇవ్వకూడదేమో. నేను మన రిలేషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగింది హలో అమ్మాయితో. హలో సీను గారు అండి? మీరు ఎవరు? మన ఫ్రెండా? నేను ఒక ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నానండి, లీగల్ టాక్. నా పేరు అనుష అండి, యాంకర్ని. సార్ సీను గారు కొంచెం మీరు ఆ క్యారెక్టరైజేషన్ చేంజ్ చేయకుండా కొంచెం వినండి, ఒక 2 నిమిషాలు. సౌమ్య మీరు మాట్లాడిందంతా విన్నాము. మీరు ఏంటండి 1 మినిట్కి ఒకలాగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి షివర్ అయిపోతుంది. అపరిచితుల్లాగా ఏమన్నా ప్రాబ్లం ఉందా మీకు? మెంటల్గా సైకోలాగా సైకిక్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? మీకెందుకండి అసలు? మీరెవరు అసలు? తన సిస్టర్ అనుకోండి. మీరెవరు అంటే? నువ్వెవరు? ఆ అమ్మాయికి నువ్వేమవుతావు? బెదిరిస్తున్నావు బాగా. అమ్మాయిని అందరూ కలిసి అదే అనుకో. నువ్వెవరు అసలు మాట్లాడటానికి? నువ్వు మామూలుగా ఎవరితో మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీడియాలో మాట్లాడుతున్నావు. అవసరం లేదురా బాబు, నువ్వు హైదరాబాద్ రా. అమ్మాయి సీను మాట్లాడు, వాళ్ళు ఎవరో తెలుసుకొని. హలో నా ఊరికి తెలుసుకో చిన్ను, నేను ఎవరో. అరే బాబు నువ్వు హలో సీను, నువ్వెవరివో మాకు తెలుసు. నీ అడ్రస్ పట్టుకుని 5 నిమిషాల్లో వస్తాం గానీ నువ్వు హైదరాబాద్కి వచ్చి ఆగాగు. హలో సరే సరే సరే, ఎవరిని ముంచుతారో చూద్దాం. సీను, నువ్వు హైదరాబాద్ వచ్చి అమ్మాయి హాస్టల్కి రావడం కాదు, నువ్వు అసలు హైదరాబాద్లో అడుగుపెట్టు, నీ సంగతి చెప్తాం. ఫస్ట్ నువ్వు తగ్గించుకో, ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలీదా నీకు? ఇలాంటి సావాసం చేసి నువ్వు చెడిపోయావు కానీ చెప్తున్నాను. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. వాడికి ఇక్కడికి అయింది. సౌమ్య వీడేదో సైకోలాగా మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడు కదా. రెచ్చిపోతున్నావేంటి? హలో 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 బాస్, హలో బాస్. ఆగరా బాబు, బాబు ఆగు. అమ్మా సోమ్య ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి. ఆగు బాబు, బాబు. ఓయ్ నోరు బాగా లేస్తుంది వాడికి. స్టూడియోలో ఎవడాడు? ఏ స్టూడియో చెప్పు. బాబు బాబు ఒక్క నిమిషం, కొంచెం కూల్ అవ్వు బాబు. బాబు సీను ఎవరండి మీరు? సీను కొంచెం మర్యాదగా నేను బాబు అన్నప్పుడు కూడా నువ్వు మంచిగా మాట్లాడు. బాబు అంటే నాకన్నా చిన్నోడిరా బాబు. అరే నా కాబోయే పిల్లల పక్కన మీ అందరు ఎవరు? ఎవరు చెరగొట్టలా బాసు. హలో ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఆ మాత్రం బూతులు నాకు నీకన్నా ఎక్కువ వచ్చు కానీ అది కాదు. ఒక్క నిమిషం, ఇది నిజంగానే లీగల్ టాక్ షో. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, నేను అడ్వకేటు. ఏంటి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె మా దగ్గరకు రావడం జరిగింది. ఏంటి మేము ఏం జరుగుతుంది ఏంటని చూసాము. నువ్వు అనుకున్నట్టు స్ప్లిట్ పర్సనాలిటీ, నువ్వు అనేదంతా వింటున్నాము. ఒకటి ఆ మాత్రం బూతుల్లో మేము పిహెచ్డి చేసాము. అసలు ఒక్క నిమిషం ఆగండి. మీరు వెనకాల ఎవరు? సరే ఒక్క నిమిషం. నా గురించి కంప్లీట్ అరిసికి ఒక కరవదు కానీ బాబు. ఒక్క నిమిషం, మీరు అడ్వకేట్ అయితే అయి ఉండొచ్చు. మాకు ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు. చెప్పమంటారా? ఏమొద్దు కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏ కొట్టు వాడి అడ్రస్ అడగండి ఒకసారి. ఒక్క నిమిషం. సుప్రీం కోర్టు లెవెల్లో తెలుసు. మీరు ఎవరు? ఒక్క నిమిషం బాబు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను మన ఇక్కడ విజయవాడ కృష్ణనగర్ దగ్గర. అయితే ఏంటి, వస్తావా? దమ్ముందా? ఎంత కావాలి? ఒక్క నిమిషం. అరే తమ్ముడు ఇటునో, ఒక్క నిమిషం విను. కోటు వేసుకొని మాట్లాడుతున్నాను నేను. కోటు తీస్తే ఏంటి నీకన్నా నీచ్ కమిన్ కుత్తేగాలం మేము. ఇప్పుడు ఒకటే విను. అమ్మాయి ఏమంటుంది? సౌమ్య చక్కగా వద్దు, నా జీవితం నాకు వద్దు, నేను మంచిగా నా లైఫ్ ఏదో లైఫ్ అయింది చేసుకొని బతుకుతానంటుంది. వదిలేసేయి, జీవితం చాలా ఉంది. ఎందుకు నీ మీద అనవసరమైన కేసులు అవన్నీ పెట్టుకుంటావు? ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు సార్ అంటున్నావు, ఇది కరెక్ట్ మాట, ఇది కరెక్ట్గా అన్నావు. కానీ నీ పిల్ల నాయాల నువ్వెంతరా బచ్చగాడి నువ్వు మాలో. ఒకటి సరే, లాయర్గా నీ మీద కేసు పెడతాం, నేను జైలుకి పంపిస్తాం, బయటకు వస్తాం, అది ఒక పద్ధతి.
నువ్వు విజయవాడ కుర్రోడివే కదా, మనకు మంచి పేరు ఉంది కదా విజయవాడ అమ్మవారి ఆశీస్సుల వల్ల మనం మంచి పేరు మార్కెట్లో ఒక్కొక్కరు ఖండాలు దాటి ఎక్కడో మంచి పేరు తెచ్చుకున్నారు. సో నేను అనేది అక్కడ విజయవాడ గుంటూరు హైదరాబాద్ అని కాదు మాట్లాడట్లా, కానీ ఒక మనిషి జీవితంలో నువ్వు తొంగి చూడకూడదు. అమ్మాయి వద్దన్నప్పుడు జాగ్రత్తగా ఉండిచ్చినాడు అయిపోయింది కదా, మేము ఉన్నాం కదా, ఏదైనా ఎంఓయూ రాసుకుందాం, నువ్వు ఆ జోలు రావద్దు, అమ్మాయిని కూడా పిలిపిద్దాం, మనకి పిలిపించి ఆమె నీ జోలు రాకుండా నువ్వు ఆమె జోలు రాకుండా రాసేసి మనం ఫోటోలు వీడియోలు అదే అవి ఫోటోలు ఆ వీడియోలు ఏమైనా ఉంటే అది తీసేసి డిలీట్ చేపించేసి ఎవరి జీవితం వాళ్ళు చేద్దాం. మాకేముంది 2 నిమిషాల పని, నిన్ను కోర్టులో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈరోజు చూస్తూ ఉన్నావు కదా, బెయిల్స్ రాక తిరుగుతూ ఉన్నారు కోర్టుల చుట్టూ. నీకన్నా డబ్బు ఉన్న వాళ్ళు, నీకన్నా మంచి పేరు ఉన్న వాళ్ళు, నీకన్నా పలుకుబడి ఉన్నవాళ్ళు, నా తెలిసిన ఒక ఐటీ ఎంప్లాయో లేకపోతే XYZ ఒక XYZ జాబ్ చేస్తున్నట్టు నీకెంతో బిజినెస్ మ్యాన్ సార్, నేను బెదిరిస్తున్నావా? బిజినెస్ సరే బిజినెస్ చేస్తున్నావు అదే. విన్నారు కదా ఆయన మాటలు. సౌమ్య గారు వినండి సౌమ్య గారు, మీరు అమ్మా ఒక మాట, ఒక మాట అండి, ఇగో ఒక్క నిమిషం సౌమ్య గారు. 5 సంవత్సరాలు అవును, 2 చేతులు కలిస్తేనే చప్పట్ల తల్లి. ఇప్పుడు మనం ఇలా వచ్చేసి పెళ్లి కాదు, ఓకే నేను నా తప్పులు చిన్న తప్పులు జరిగినాయి అండి, కొద్దిగా అమ్మాయిని మందలించి జరిగింది, కానీ బ్లాక్ మెయిల్ తప్పండి, అమ్మాయి ఉండదు, బలవంతంగా చేసుకుంటే రేపు ఉండదు, ఏం చేస్తాడు? వేరే పెళ్లి, మరి నా భవిష్యత్తు ఇప్పుడు ఏమైనా కేసు ఉంటే చెప్పండి అమ్మాయి. అదే ఇప్పుడు ఒక్క నిమిషం విను బాబు, నేను ఏమంటున్నానంటే సీను, మీరు అమ్మాయి తరపు నుంచే మాట్లాడుతున్నారు. అరే సీను ఇంట్రా బాబు, తమ్ముడు ఇంట్రా రే, నాకు బీపీ తెప్పి మాకు మెంటల్ వద్దులే నాకు, నువ్వు చెప్పేది నేను ఫస్ట్ చెప్పేది నేను. నేను ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో నేను మాట్లాడతా, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నేను ఆలోచిస్తాను, నీ తరపున కూడా నేను ఆలోచిస్తున్నా. కాకపోతే ఏంటంటే బలవంతంగా మన సంసారం చేయించలేం కదా, ఇప్పుడు ఇష్టం ఉంటేనే కదా ఏదైనా. ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఒక పురుషుడిగా నువ్వు బాధపడ్డావు, అది తీరా ఇక అవన్నీ తీసే ఇప్పుడు అవన్నీ తీస్తారే బాబు, నీకు బెయిల్ కూడా రాదు. నువ్వు అలాంటి చెప్పమాకు, మాట్లాడుతున్నాడు మీడియాలో అవన్నీ వదిలేసేయి, తప్పు అనేది ఇద్దరిలో ఉంది, వదిలేసేయి. ఎందుకో సెలబ్రిటీలో ఒక భార్య భర్తని ఫిజికల్ గా కలుస్తారు సార్ బయట, ఆడికి సైకో అండి, ఆడు పిచ్చోడాడు, ఆడికి మీ స్టైల్లో చెప్పు. ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అది ఆ మాట మొత్తం వెనక్కి తీసుకో, నువ్వు వెనక్కి తీసుకో, వదిలేసేయి. ఇప్పుడు నేను ఇప్పుడు అరే నాకు తెలిసి మీ అన్నయ్యో మీ పెదనాన్న కొడుకు మీ బాబాయ్ మొత్తం నా ఫ్రెండ్స్ అయి ఉంటారు. 2 నిమిషాలు మొత్తం నేను నీ సబ్జెక్ట్ తెప్పిస్తా. ఆగ మేడం ఒక్క నిమిషం, 2 నిమిషాలు తెప్పిస్తా. నువ్వు విజయవాడ అంటే తార తీస్తే ఈ నుంచి ఆడి వరకు, ఇబ్రహీంపట్నం కానించి ఇరికేపాడు వరకు, ఏంటి ఇటు సింగనారు నున్న లోనా సెంటర్ కానించి ఇటు కిష్టలంక తాడేపల్లి వరకు అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మా అందరూ ఉన్నారు. నీ 2 నిమిషాలు నేను పట్టుకొస్తాం, పెద్ద సమస్యే కాదు. నువ్వు ఎటు పోయినా దొరుకుతావు, నువ్వు రామర్పాడు పోయినా దొరుకుతావు. ఇక నువ్వు ఉయ్యూరు పామరు కాకిపాడు ఏ ఊరైనా దొరుకుతావు. 2 నిమిషాల పని నీ పని. నేనేమైనా అట్లా అంటలేదు, మనకు అయ్యనొద్దు, మన ఊరోడు పిల్లగాడిగా నేను చెప్తున్నా. వదిలేసేయి, గతం వదిలేయి. ఇప్పుడు గుండె రాయి చేసుకో. నేను అలా ఫ్యామిలీతో మాట్లాడతా, అలా పేరెంట్స్తో మాట్లాడదాం. మీ అన్నయ్యో బాబాయ్ ఎవరొకరు ఉంటారు, నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరో మీ బ్యాచ్ ఎవడొకరు నాకు తగులుతాడు. నాకు తెలిసి మేము 40+ వచ్చినాం అంటే మీ బాబాయ్ వయసు మీ పెద్దన్నయ్య వయసు ఎవరో ఉంటుంది, నాది మా బ్యాచ్మేట్స్ ఉంటారు ఎవడొకడు. నేను పిలిపిస్తా, మాట్లాడతా, కూల్గా సెట్ చేద్దాం. కోర్టులు వ్యవహారం అంటే జీవితాలు నాశనం అయిపోతాయి, అది నేను చెప్పేది. అట్లా లేదు నా ఇష్టం, నేను ఇట్లనే మాట్లాడతా అంటే నీ ఇష్టం 2 నిమిషాల పని. కానీ అట్లా వద్దు, ఎందుకంటే ఎవరి జీవితం స్పాయిల్ అవుతుంది. మళ్ళీ అమ్మాయి కోర్టు చుట్టూ తిరగాల ఏంటి, మళ్ళీ అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది. అదే ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం. వదిలేసే, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, తప్పు గతం అవన్నీ నువ్వు మాట్లాడు, ఒకసారి నువ్వు ఆలోచించుకో, మళ్ళీ మాకు ఫోన్ చేయి, నీకు పిలిపిస్తాము, మెల్లిగా కూల్ చేసి సెటిల్ చేద్దాం. సీను నా మాటను ఓకేనా, అర్థం చేసుకో. గుండె రాయి చేసుకో, తప్పదు జీవితంలో. ఏడమాకరా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇప్పుడు బెదిరించాడు, ఇప్పుడే తిడుతున్నాడు. ప్రేమ ఎక్కువ ఉందిలేండి అమ్మాయి, ప్రేమ ఎక్కువ ఉంది. ఏడమాకరా బాబు, నీకు దండం పెడతా. నువ్వంటే చాలా ఇష్టం బాబు, ఎన్ని తట్టుకోలేను ఇవన్నీ. మా లాయర్గా మేము రోజు చూస్తుంటాంలేండి, ఒక నిమిషానికి ఒకలా మేము లాయర్గా మేము చూస్తాం. బాబు మాట్లాడదాం లేరా బాబు, మాట్లాడదాం లేరా సీను మాట్లాడదాము. సరే నువ్వు ఇంకా దయచేసి నోరు జారద్దు నాన్న, తప్పది, మనకు ఆడపిల్లలు ఉన్నారు, వదిలేసి నేను సెటిల్ చేస్తాను. ఒకసారి అనుషకి చెప్పి ఇప్పుడు క్లోజ్ చేద్దాం, మ్యాటర్ క్లోజ్ చేద్దాం. రైట్ నానా, ఒకసారి లైన్లో ఉంది తల్లి. సౌమ్య శ్రీను ఇద్దరు ఒకసారి మాట్లాడండి, వినండి. శ్రీను, మీరు మాట్లాడింది అయితే అసలు, నేను ఒక అమ్మాయినే, మీరు తిట్టారు, నేనేం అనట్లేదు, ప్రేమ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ మీ ఎమోషన్స్ ని అమ్మాయి తీసుకోలేకపోతుంది, మీ అతి ప్రేమ ఉంది వాడికి, అతి ప్రేమ.
అర్థం సో అవుతుందా? మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఆమె లవ్ చేసిందంటే నచ్చి లవ్ చేసింది. ఇప్పుడు ఎందుకు లవ్ చేయట్లేదంటే నచ్చట్లేదు. నేను చెప్పేది విను సీను. ఆడికి అతి ప్రేమ ఉంది అమ్మాయి పైన, నేను అదే చెప్పేది అది విను. ఎంతవరకు తీసుకొస్తుంది. సో ఇప్పుడు నచ్చట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అన్నది కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వే మ్యాక్సిమం తప్పుగా మాట్లాడావు. నేను ఆమె తరఫున చెప్పట్లేదు. నువ్వు పచ్చిగా నలుగురు ముందు ఫిజికల్ అని అదని ఇదని నువ్వు మాట్లాడుతున్నావు. నీ భార్యను నువ్వు అలా నలుగురిలో వేసుకున్నావు అంటే రేపు నీ మొహం చూడదు. నువ్వు అలా మాట్లాడావు అంటే ఇంకా స్ప్లిట్ పర్సనాలిటీ మేడం. ఒక నిమిషం సార్. నువ్వు అలా మాట్లాడావంటే ఇంకా జీవితాంతం ఆ అమ్మాయి మైండ్లో పడిపోయింది. అది గుర్తుపెట్టుకో. నువ్వు నలుగురిలో ఆ అమ్మాయిని క్యారెక్టర్ని ఎప్పుడైతే పెట్టావో ఇంక నీ జీవితంలో ఉండదు. అది గుర్తుపెట్టుకో. కానీ నువ్వు అలా మాట్లాడడం తప్పు. లవర్స్ అన్నాక లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చాలా విషయాలు ఉంటాయి. ఇలా నలుగురిలో వాళ్ళని బ్లేమ్ చేస్తూ నువ్వు చెప్పే పద్ధతిలోనే అర్థమైపోతుంది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు. కొంచెం రఫ్ లాంగ్వేజ్ ఉంటుందిలేండి విజయవాడ. అర్థమైందా? అలా కాదు కదా, కొంచెం రఫ్ లాంగ్వేజ్. కానీ అలా పెట్టుకొని మనసు చాలా మంచి మేడం. బ్లాక్మెయిల్ పైకి ఎట్లా అన్నా కూడా మనసు చాలా మంచి ఆ పిల్లోడి. అంటే మనసు చాలా మంచిది కానీ పైకి కోపాలు ఉంటాయి కదా. ఒక విషయం శ్రీను, నీకు ఇంకొక విషయం లాంగ్వేజ్ కొంచెం చెప్పాలి. రఫ్ ఉంటుంది అంతే. ఆ అమ్మాయి గనక ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒకే ఒక మాటని పెట్టి నీ మీద కేసు కానీ పెట్టిందంటే మాత్రం నువ్వు జీవితాంతం ఇంకా తిరగాలి. అది గుర్తుపెట్టుకో. మేడం ఒకటి చెప్తాను, కేసు అంటున్నారు. ఇప్పుడు నేను సూసైడ్ ఏం చేసుకుంటే అమ్మాయి పేరు రాసి ఎందుకు చేసుకుంటావు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది కదా. ఆ అమ్మాయి కూడా చచ్చిపోతా ఉంటుంది. చావడానికి కాదు కదా మీరు పుట్టింది. ఇప్పుడు నీకు ఫ్యామిలీ లేదా సీను? రేపు నేను ఏమంటున్నా అంటే మేడం, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాంలేండి. ఆ ధైర్యంగా ఉండమనండి. అందుకే సీను ఫస్ట్ విను. నీ పద్ధతి ఫస్ట్ నువ్వు అప్రోచ్ అయిన విధానం అయితే తప్పు. ఇక అమ్మాయిని మర్చిపోవాల్సిందే. సౌమ్య అయితే ఉండదు. ఉన్నా కూడా జీవితాంతం నువ్వు బాధపడాల్సిందే. నెక్స్ట్ నువ్వు నీ క్యారెక్టర్ని కొంచెం చేంజ్ చేసుకొని నువ్వు మంచిగా ఉండి నీకు ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే కంటిన్యూ నేను సపోర్ట్ చేస్తా. మా ఇంటికి రమ్మని. అర్థమైందా? ఇంకేమన్నా మాట్లాడాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంఓయూ లాంటిది ఏమైనా మార్చి రాసుకోండి. రాసుకోమనండి, మిగతా నేను సపోర్ట్ చేస్తానండి వాళ్ళకి. మీరు ఇలాగా బ్లాక్మెయిల్ చేసుకోవడం. ఆ అమ్మాయి ఏమన్నా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆడపిల్ల అమ్మాయి చచ్చిపోతే పెళ్లి కుదిరింది, అటు వాళ్ళ నాన్నకి హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు, అన్నీ తెలుసు. మనం ఎట్లా బెదిరిస్తున్నావు? నీకు ప్రేమ ఉంటే అలా బెదిరిస్తావా? నీ మూలాన వాళ్ళ నాన్నకి ఏమన్నా అయితే నీ మొహం చూస్తుందా? ఏం మాట్లాడుతున్నావు సిన్ నువ్వు అసలు? నీకు ప్రేమ కాదు, నీకు మోహం. ప్రేమించేవాడు ఇలా టార్చర్ చేయడు. ఎంతోమంది ఉన్నారు సిన్సియర్ లవర్స్, బాధపడుతూ చెప్పుకోలేక. నీలాగా బెదిరించట్లే వాళ్ళు ఎవరు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు ఏదన్నా ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ లాంటిది తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. మీకు అవసరం అది. కొంచెం ఎమోషన్ అవుతున్నాడు. అర్థమైందా? దీంట్లో తప్పులు చేయకండి. ఆ అమ్మాయిని ఏం చేయొద్దు. అర్థమైందా? ఆ అమ్మాయి మానాన ఆమెను బతకని. ఈ బ్లాక్మెయిల్ అయితే చాలా తప్పు సీను. ఇదే కాల్ రికార్డింగ్తో లీగల్గా వెళ్తే వేరే రకంగా ఉంటుంది. వద్దు, ఆ అమ్మాయి లైఫ్ పాడుగా వద్దు, నీ లైఫ్ పాడుగా వద్దు. ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకో. ఓకేనా? అరే తమ్ముడు కలుద్దాంలే, నేను వస్తున్నాలే. సార్ మీ ఊరేనంటే కదా, కలుస్తారు. 2-3 రోజులు కలుస్తాలే. నీ నెంబర్ తీసుకుని మాట్లాడదాం. సౌమ్య నువ్వు కూడా అసలు నీ తప్పు కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పు సరేనా? ఇంకా నువ్వు ఇంకా ఇలాంటి ఈ కాల్స్ ఇవేమన్నా ఉంటే కూడా డిలీట్ చేసేయి. మళ్ళీ నీకు ఏమన్నా కావాలంటే మాత్రం ఇంకా ఫస్ట్ అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసేయమ్మా. కట్ చేసేసి సౌమ్య అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసేసి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది ఉంటే మాట్లాడదాం. ఆజాద్ సార్ ఉన్నారు కదా, ఆయన ఆఫీస్ లో మాట్లాడదాం. ఫోన్ చేస్తాను మేడం. నాకు నేను ఇంకా మాట్లాడను మేడం. కట్ చేసి సార్ తో మాట్లాడిద్దాం. మాట్లాడదాంలే, రేపు మాట్లాడదాం. విజయవాడ వెళ్ళినప్పుడు మాట్లాడదాం. అమ్మో వదిలేలేడు బాబు, నిమిషానికి ఒకలాగా ఉన్నాడు. అంటే నేను అంటే వేరే ఉద్దేశం కాదు కానీ ఆ పిల్లోడు బాగా అమ్మాయి మీద ఒక రకమైన హోప్స్ పెట్టుకున్నాడు. కానీ అతి ప్రేమ అయింది. ఇప్పుడు ఒక దానికి లిమిట్ ఉంటది కాదు సరే. ఇప్పుడు అంటే కొంచెం రఫ్ నేచర్ ఉందిలేండి. ఆ పిల్లోడు రఫ్ నేచర్ ఉంది కొద్దిగా. అంటే వాస్తవంగా ఏంటంటే ఆ పిల్లోడు సైకలాజికల్ గా ప్రాబ్లం. ఇప్పుడు సినిమా గుర్తొస్తుంది నాకు ఇది చూస్తుంటే. ప్రకాష్ రాజ్ సినిమా ఉంటది. ఈ సౌందర్య ఎవరో ఆమె ఒక చీర కడితే మొత్తం చీరలు మొత్తం తెస్తాడు. ఆ అతి ప్రేమ తట్టుకోలేకపోతుంది ఆమె. ఎప్పుడురా బాబు ఈయన వదిలిపెట్టి పారిపోదాం ఏదో సినిమా ఉంది గుర్తులేదు. అలాగే ఇతను కూడా అతి ప్రేమ ఉంది ఆ అబ్బాయి పైన. అంతే అలా అయినా కూడా కొందరు. కానీ ఒకటి ఈడు కొద్దిగా ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అయినా కొంచెం కట్టసి ఉంది వాడికి. ఇప్పుడు మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే అన్న పోనీ సార్ పోనీ తప్పు అయిపోయింది, ఇంకా నేను ఏదో నా తిప్పలు నేను పడతా అన్నట్టుగా కొంచెం పర్లేదు. మరి సైకలాజికల్ డిఫెక్ట్ కానీ సైకో కాదు వాడు. సైకలాజికల్ డిఫెక్ట్. ఇప్పుడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా టార్చర్ చేస్తే వీళ్ళు ఎలాంటి లీగల్ గా వెళ్ళాలంటే ఒకటమ్మా, ఇప్పుడు అతను చెప్తున్నాడు కదా ఇవన్నీ. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మోసం చేయటం ఇవన్నీ కూడా 376 వస్తుంది మామూలుగా అయితే. అలాగే 354 ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు ఇవన్నీ వచ్చినాయి. దాని ప్రకారం 69 అవన్నీ ఉన్నాయన్నమాట. ఏదైనా 7 years జైలు శిక్ష అండి, బెయిల్ రాదు. మనం చూస్తున్నాం ఉన్నాగా సెలబ్రిటీలో 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటున్నారు. అతనే అడ్మిట్ చేస్తున్నాడుగా మేము కలిసాము అది ఇది అని చెప్పి. అదే తల్లి అది అందుకనే. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే
సగటు ఆడపిల్ల కదా. ఇప్పుడు అది మనం మనకి పోలీసులను కంప్లైంట్ ఇస్తామనుకో ఏం కాదు, కానీ ఇంకా మొత్తం ఊరంతా తెలుసు రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా. కరెక్టే గానీ ఇంకా సీరియస్ గా బ్లాక్ అందుకని నేను ఆలోచించేది ఏంటంటే అదే లీగల్గా వెళ్ళొచ్చు, రెడీగా ఉంది. నేను అదే అనుకున్నా ఏమంటే పోలీసులను కంప్లైంట్ ఇద్దామని. కాకపోతే ఈమెకు పోలీసులకు రావాలి, బయటపడాలి, నెక్స్ట్ సంబంధం కుదిరింది అన్నారు. అవును, మళ్ళీ అది చూసుకోవాలి, అది ఎఫెక్ట్ ఆలోచించుకోవాలి. సో ఇతనికి నేను నా స్టైల్లో నేను చూసుకుంటాలేండి. ఆడ జీవితంలో మళ్ళీ నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే వాడు మీడియాతో లేదు మీకు అలా మాట్లాడేస్తున్నాడు. ఒకటే అనుష, నీకు నేను 2 రోజులు విజయవాడ వెళ్తా కానీ పిలిపిస్తా నెంబర్ తీసుకొని. వాళ్ళు ఉంటారు మన అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. పిలిపించి అక్కడ వార్నింగ్ ఇప్పించేసి అమ్మవి చేపించి క్లోజ్ చేపించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. ఎలా అయినా మళ్ళీ ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేపిస్తాను. ప్రొడ్యూస్ ఇప్పుడు ఆమె సౌమ్య కదా, సారీ సౌమ్య ఉంది కదా, సౌమ్య మళ్ళీ మనకు ఫోన్ చేసి మన కార్యక్రమానికి థ్యాంక్స్ చెప్పించే ఏర్పాటు నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.